వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక వర్డ్ ఎక్కడ చూసినా వినిపిస్తుంది కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఎలాంటి యాప్ యూజ్ చేసినా కూడా ఆ యొక్క యాప్లోని ఏదో ఒక ఫీచర్ మనకి ఏఐ బేస్డ్ ఫీచర్ కనిపిస్తుంటుంది. ఓకే, సో ఎక్కడ చూసినా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక గూగుల్ ఏమైనా సెర్చ్ చేయాలనుకున్న ఫస్ట్ ఈ మధ్య అందరూ కూడా చాట్ జీపీటీ ఓపెన్ చేసి అంటే ఒక జనరేటివ్ ఏఐ మోడల్ ఓపెన్ చేసి సో మనం అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్స్ తీసుకుంటున్నారు, ఒక బ్లాగ్స్ ప్రిపేర్ చేస్తున్నారు, కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారు. అలా కాకుండా ఈ యొక్క ఏఐ మోడల్స్ యూస్ చేసి డిఫరెంట్ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు, వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. గైస్ ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూసే ఉంటారు, మొత్తం అంతా కూడా ఏఐ బేస్డ్ రీల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, రైట్? సో అందుకే ఇప్పుడు నేనేం చెప్పబోయేది ఏంటంటే మనకి గూగుల్ నుంచి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఒక ఎక్సలెంట్ కోర్స్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. సో ఎస్పెషల్లీ గూగుల్ ఇన్ కొలాబరేషన్ విత్ MIT వాళ్ళు కలిపి జనరేటివ్ ఏఐ మీద ఒక ఫ్రీ కోర్స్ని అయితే లాంచ్ చేశారన్నమాట. సో గైస్ జనరేటివ్ ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ అనే ఒక కోర్స్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారన్నమాట. సో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే సో జనరేటివ్ ఏఐ ఫ్రమ్ ది స్క్రాచ్ మనకైతే వీళ్ళైతే నేర్పిస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫ్రీగా సో జనరేటివ్ ఏఐ మీద మనకైతే సర్టిఫికేట్ కూడా వస్తుంది గూగుల్ నుంచి ఇన్ కొలాబరేషన్ విత్ MIT. ఓకే, మంచి అప్డేట్ కదా. సో ఆ యొక్క కోర్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఆ కోర్స్లో మనకి ఏం నేర్పిస్తారో అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి. సో తప్పకుండా కింద కామెంట్ చేయండి మీకు ఏ టెక్నాలజీ మీద ఫ్రీ కోర్స్ కావాలనేసి మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. గ్రేట్, ఇక్కడ చూస్తే మనకైతే గూగుల్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. సో గూగుల్ ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ యొక్క పేజ్ అనమాట. సో చూడండి జనరేటివ్ ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్. సో చెప్పాలంటే మనకి మీరు ఆ స్టూడెంట్స్ అయినా, టీచర్స్ అయినా, ఎడ్యుకేటర్స్ అయినా, వాట్ ఎవర్, సో మీరు ఫ్రెషర్స్ అయినా మీకు కనుక జనరేటివ్ ఏఐ కనుక నేర్చుకుందాం అనుకుంటే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సో మెయిన్ కాన్సెప్ట్స్ మీద మీకు కొద్దిగా నాలెడ్జ్ పెంచుకుందాం అనుకుంటే సో దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ మాట, తప్పకుండా యూజ్ చేసుకోండి గైస్. ఓకే, జనరేటివ్ ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్. యాజ్ ఎ టీచర్ వీ నో యువర్ టైమ్ ఈజ్ వాల్యుబుల్. ఇక్కడ చూస్తే మనకి విత్ జనరేటివ్ ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ యూ విల్ లెర్న్ హౌ టు యూజ్. సో జనరేటివ్ ఏఐని అసలు ఎలా యూజ్ చేయాలి, ఎవ్రీ డే టు డే టాస్క్లో ఎలా ఇంకార్పొరేట్ చేయాలనేసి సో మనకి ఈ యొక్క కోర్స్ అయితే లాంచ్ చేశారన్నమాట. సో మంచి అప్డేట్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ గూగుల్ ఇన్ కొలాబరేషన్ విత్ MIT రైజ్ ఇనిషియేటివ్ అన్నమాట. సో చాలా మంచి అప్డేట్ ఇది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. గెట్ స్టార్టెడ్ మీకు క్లిక్ చేసి. సో బిఫోర్ దట్ ఇలా కిందకు వస్తే మనకి ఇచ్చారు ఫ్లెక్సిబుల్ ఏఐ ట్రైనింగ్ ఫర్ డిజైన్ ఫర్ టీచర్స్ అని మెన్షన్ అయితే చేశారు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, సో గైస్ చూస్తే మనకి 2 hours కోర్స్ అయితే ఉంటుంది, గమనించండి. ఈ యొక్క 2 hours కోర్స్లో మనకి మాక్సిమం ఫ్రమ్ ది స్క్రాచ్ జనరేటివ్ ఏఐ గురించి అయితే వీళ్ళైతే చెప్పడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తారు. మీ యొక్క టైం సేవ్ అవుతుంది. సో ఏమైనా డెడికేటెడ్గా ఒక కోర్స్ తీసుకొని డబ్బులు పెట్టి కోర్స్ తీసుకునే కన్నా ఈ యొక్క కోర్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. మంచి అప్డేట్. ఇక చూడండి సేవ్ టైమ్ అండ్ ఎన్హాన్స్ ద స్టూడెంట్ లెర్నింగ్ విత్ ఏఐ స్కిల్స్ అని మెన్షన్ చేస్తారు. ఎర్న్ సర్టిఫికేట్, మీరైతే ఒక సర్టిఫికేట్ ఎర్న్ చేస్తారు వన్స్ ఈ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. దాంతోపాటుగా మనకి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, అంటే జనరేటివ్ ఏఐ అసలు ఎలా యూజ్ చేయొచ్చండి. సో ఆల్రెడీ ఈ యొక్క కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ యొక్క టెస్ట్ మోడ్యూల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మీకు ఉన్న డౌట్స్ అని కూడా క్లారిఫై అయితే చేస్తారు. వై ఎన్రోల్, ఎందుకు ఎన్రోల్ చేసుకోవాలి. సో హూ ఈజ్ ద జనరేటివ్ ఏఐ ఎడ్యుకేటర్స్ కోర్స్ ఫర్ అస్. సో జనరేటివ్ ఎడ్యుకేషన్ కోర్స్ ఫర్ డిజైన్ ఫర్ హై స్కూల్ అండ్ మిడిల్ స్కూల్ ఎడ్యుకేటర్స్ ఫర్ ఎనీ సబ్జెక్ట్ with no technical experience is required. Any teacher who is interested in using AI to save the time and enhance the student education could benefit from this course అని మెన్షన్ చేస్తారు. గైస్ anyone can enroll this course, చక్కగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో వాట్ విల్ ఐ గెట్ వెన్ ఐ ఫినిష్ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి ఆఫ్టర్ కంప్లీట్ ద కోర్స్ ద టీచర్ కెన్ ఎర్న్ ఇక్కడ చూడండి సర్టిఫికేట్ దట్ దే కెన్ ప్రెజెంట్ దేర్ డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ PD క్రెడిట్ అని మెన్షన్ అయితే చేస్తారు అనమాట. మంచి అప్డేట్ గైస్ ఇది మాత్రం. ఓకే, ఇక్కడ చూడండి హౌ డస్ జనరేటివ్ ఏఐ కోర్స్ కాస్ట్ అనేసి ఇచ్చారు. సో ఇట్స్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ఒక్క రూపాయి కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు, మనం చక్కగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, మంచి అప్డేట్. సో దీనికి మనం ఎన్రోల్ అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే రెడీ అయితే అవుతుంది. జనరేటివ్ ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్ అని మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ చూడండి మనకి గెట్ స్టార్టెడ్. ఇందులో ఒక ప్రీ సర్వే ఒకటి ఇస్తున్నారు. అంటే సో అసలు మీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటో తెలుసా, లేకపోతే మీరు ఎవరైనా యూజ్ చేశారా, సో చాట్ జీపీటీ ఏమైనా యూజ్ చేశారా, సో ఏఐ మోడల్స్ గురించి మీకు ఏమైనా అప్డేట్ ఉందా. సో దాని మీద కొన్ని క్వశ్చన్స్, ఒక సర్వే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నింటికి కూడా మీరైతే ఆన్సర్ చేసుకొని గెట్ స్టార్ట్ మీకు ఇచ్చేస్తే మనకైతే కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక జీమెయిల్ అకౌంట్ తోటి మీరైతే లాగిన్ అయితే అవ్వాలి, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, మీ యొక్క కోర్స్ కనుక యూస్ఫుల్ అయితే కింద కామెంట్ చేయండి. మీకు ఏ టెక్నాలజీ మీద మీకు నెక్స్ట్ ఫ్రీ కోర్స్ కావాలో కింద కామెంట్ అయితే చేసేయండి, అస్సలు మర్చిపోద్దు. ఓకే, ఇంకొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.